హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ మహేష్ అగ్రికల్చర్. ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే, నేనైతే విత్తనాలు అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. విత్తనాలు అయితే తెచ్చిన వాటిని బ్యాగులకి వెళ్ళి తీసి వాటిని మంచిగా డ్రమ్లో బకెట్లో నానవేస్తాను ఫ్రెండ్స్. వడ్లయితే ఇంతకీ నేను తెచ్చిన వడ్లు ఏమిటి అంటే నాయక్ సీడ్స్ 2 కర్రల విత్తనాలు. నేనైతే ఈ వడ్లనైతే తీసుకొచ్చిన ఫ్రెండ్స్, నాయక్ సీడ్స్. ఇవి పంటకాలం వచ్చేసి 130 రోజులు అయితే ఉంటుంది. ఈ వడ్లు 2 కర్ర విత్తనాలు, 2 కర్రలు అయితే వేయాల్సి ఉంటుంది. గింజ మాత్రం మంచిగా బాగానే ఉంది ఫ్రెండ్స్. గింజ మాత్రం మన 1010కి సంబంధించినట్టుగా మంచిగా గట్టిగా పొడుగు బాగుంది, చాలా బాగుంది. అందుకే ఈ విత్తనాలు అయితే చూసి తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఇవైతే ఎప్పుడైనా బస్తాలల్లో వేసేది, కాకపోతే బస్తాలల్లో వేయడం వల్ల ఒక్కొక్కసారి పెద్ద హౌజు లేకపోతే అక్కడక్కడ కొంచెం నానకుండా మొలక సరిగా రాకుండా ఉండేది. అందుకే ఈసారి అయితే నేను ఏం చేస్తున్నానంటే ఈ విత్తనాలని ఈ డ్రమ్లలో నానేద్దామని ప్రయత్నం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. డ్రమ్లో వాటర్ పోసి ఆ డ్రమ్లో నానేసి మళ్ళీ రేపు తెల్లారి మంచిగా మండగట్టుకుంటే మంచిగా వస్తుందని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవైతే నాయక విత్తనాలు ఫ్రెండ్స్, 2 కర్రలు. బాగానే వస్తుందంట, చూద్దాం. ముందుగానే మనం అయితే చెప్పలేం కదా ఫ్రెండ్స్, ఒక్కసారి అయితే చూద్దాం. ఈ గింజలు అయితే మంచిగానే ఉన్నాయి ఫ్రెండ్స్, పొడుగు ఉన్నాయి, బాగున్నాయి. ఈ విధంగానైతే కట్ చేసి బ్యాగులో అలా పట్టే అంత మొత్తం నిండా పోయేది ఫ్రెండ్స్. ఎందుకంటే మొత్తం నిండా పోస్తే అవి నానుతాయి కదా, ఒడ్లు నాని మళ్ళీ బయటికి వచ్చేస్తాయి. అందుకే మనమైతే సగానికి పోసుకుంటే సరిపోద్ది. మొత్తం నిండా పోస్తే అవి మనకు బయటకు వచ్చేస్తాయి ఉబ్బి. అందుకే నేనైతే అందులో పట్టేకాడికి సగం సగం పోసి ఆపేస్తున్నాను. మళ్ళీ తెల్లారి ఈ రోజు అయితే మరుసటి రోజు తెల్లారి ఆ వడ్లనన్నీ తీసి మంచిగా మండే అనేది కడతాను. కట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. మళ్ళీ ఈసారి ఎప్పుడైనా రోని కార్తీ రాగానే నారైతే పోసేది. ఈసారి కొద్దిగా లేట్ అయింది, 10 రోజులు లేట్ అయింది. ఎందుకు అంటే ఇక మా సొంతం బొమ్మడిది కొడుకు వీడియోస్ అయితే పెట్టిన కదా ఫ్రెండ్స్. మా బొమ్మడిది కొడుకు పెళ్ళికి వెళ్ళినాం. వాళ్ళ పెళ్ళి అదే 25 రోజు. మనకు రోహిణి కార్తీ స్టార్ట్ అయింది కూడా 25వ తారీఖే. అందుకే ఇక మేమైతే రోహిణి కార్తీలో స్టార్టింగ్లో ఒడ్లు వేయడానికి అయితే అస్సలు కుదరకపోయేసరికి లేట్ అనేది అయ్యింది. ఇక ఆయన లేట్ అయిపోయింది, కానీ ఇక ఈ కార్తీలో ఎలాగన్నా చేసి పొయ్యాలని చెప్పేసి విత్తనాలు అయితే తీసుకొచ్చి ఈ విధంగా సీల్ తీసి డ్రమ్లలో బకెట్లలో అన్నింట్లో నానవేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా చేస్తారు? బస్తలలో నానేసేది నేను కూడా, కాకపోతే అవి వాటర్ సరిగ్గా ఉండాలి హౌజ్లో వేయడానికి. అలా లేని పరిస్థితిలో ఇలా డ్రమ్లలో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మంచిగా నాంతాయి కదా. మళ్ళీ వాటిని మనం బస్సుల కన్నా వేసుకోవచ్చు, లేకుంటే మండే రూపంలో మండేనైనా కట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.